స్వయం సేవా సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశం మొత్తంలో నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఇందూరు పట్టణంలోని గంగాస్థాన్ ఫేజ్ 1 కాలనీలో నిర్వహించినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేదారేశ్వరి మహారాజ్ గారికి, కాలనీ వాసుల పక్షాన, నిర్వాహకుల పక్షాన మీరు అమూల్యమైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పెద్దలు దినేష్ రెడ్డి అన్న గారు అన్ని తానే ముందుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి దినేష్ రెడ్డి అన్న గారికి కూడా కాలనీ వాసుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమానికి వక్తగా విచ్చేసినటువంటి బాలవర్తి గణేష్ అన్న గారికి మరి తాను చక్కటి సందేశాన్ని ఇచ్చి హిందుత్వాన్ని ఏకతాటిపై తీసుకొచ్చే విధంగా తాను ఇచ్చినటువంటి సందేశం చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. వారికి కూడా ఈ కాలనీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హిందూ అనే ఒక దాన్ని మత దృష్టితో కాకుండా ఒక జీవన విధానంగా మనం ఆలోచించాలి. అంటే ఆ జీవన విధానం ఏమిటి? ప్రకృతితో మమేకమై జీవించడమే హిందుత్వం. అంతేకాని ఏదో ఓట్ల కొరకో, నోట్ల కొరకో, గుళ్ళ కొరకో కాదు. ఈ అనాదిగా కొన్ని వేలాది సంవత్సరాలుగా ఈ మన యొక్క హిందుత్వము ఎందుకు మనగలిగి ఉన్నది? కారణం చాలా చాలా సింపుల్. ఏమంటే హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ అధిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఈశ అందరంతో మన 100 సంవత్సరాల యొక్క సందర్భంగా డాక్టర్ కేశవరావు మరి ఎక్కడో కాదో వాళ్ళ వంశంలో మన కందకుర్తినే పూర్వం వారి వంశీకులు అక్కడనే స్థిరపడి నాగ్పూర్ వెళ్ళిన యొక్క సమయం, అక్కడ పట్టుదల ప్రయత్నంతో 100 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన యొక్క శాఖ ఈ రోజు దాకా కూడా వచ్చే, అంటే సారి చెప్పినట్టు ఒక ధనం కోసంగా ఒక సమాజం కోసం పట్టుబడ్డ మహా వక్త. అలాంటి వక్త సమాజం మంచిగా ఉంటే నేను బాగుంటాను, ఆ సమాజం ఎలా తీర్చిదిద్దాలని మనకి ఇందాక అతను చెప్పారు చాలా ముద్దుగా. ఆ సమాజంలో మనం కూడా ఎలా ఏం చేస్తున్నాం అనేది ఒకసారి అందరం ప్రయత్నం చేయాలి. కోటి విద్యలు చేసినా ఎందుకోసం? జీవనాధారం తప్ప వేరే లవణ మన్నమైన మెరుగు బంగారం ఎవ్వడు మింగడు. మిగతాడా ఏమైనా రాంగ తీసుకొచ్చినామా? పోంగి కొంట పోతామా? ఏం కొంటపోతాం. ఎవరినైనా అదే అమూర్తం లాంటి మశాన వాటికి తీసుకుపోయి సమాధి చేస్తారు, కాష్టం చేస్తారు. కాబట్టి ఇందులో మన అందరం కూడా తెలుసుకునవలసిన అవకాశం ఏంటంటే, ఈ మానవుడే కర్తవ్యం కాబట్టి తలుసుకుంటే ఏదైనా అవుతుంది. పట్టుదల ప్రయత్నం చేస్తే కానిది లేదు. నేను చేస్తాను అని ఒక నియమనిష్ట, నేను చేస్తాను ఒక పట్టుదల ప్రయత్నం. ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే అంత దూరం పోయి కలకత్తా పోయి చదువుకున్నాలని డాక్టర్ సాబ్ ఎంత ప్రయత్నం చేసిండే, ఆ రోజులలో పట్టుదల ప్రయత్నం, పైసలు ముఖ్యంగా సంస్కారం ముఖ్యం. ఇక్కడ మనం కూడా పుత్ర సంతానం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి పోవాలి చాలా చదువు 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 ఏం చదువు? ఇందాక అనుకున్నాం, కోటి విద్యలు చేసినా చెట్టుకున్న వ్యక్తి, చెట్టు కింద ఉన్న వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉన్నాడు, కానీ మనం ప్రశాంతత లేదు.
6 సంతానం అన్నది మన తల్లులు. 20 ఎకరాల భూమి ఉండే పూర్వకాలంలో ప్రశాంతంగా పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది. మనమలను మనమరాళ్ళను చూసింది, ఆరోగ్యంగా ఉన్నది, 100 సంవత్సరాలు బతికింది. ఈ రోజులలో మనం కోట్లు సంపాదిస్తున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం, కానీ శాంతి లేదు. శాంతి ఎక్కడైనా కొనుక్కుంటే దొరుకుతుందా? దొరుకుతుందా? శాంతి దొరకదు. శాంతి కావాలంటేనే తనకు తానే ప్రయత్నం చేయాలి. నేను సమాజంకి ఏం చేసినా అది శాంతి. నేను ఒక వక్తగా, ఒక కర్తగా, ఒక వక్తగా ఎక్కడికి పోయి నేను చేసిన మంచి మాటలు చెప్పినా అది శాంతి. అది మానవుడు చేయవలసిన అవసరం, అవకాశం. వృధా కాకుండా మనం ఉండాలి. మన పిల్లలకు సార్ చెప్పినట్టుగా పూర్వం ఎంతో మంచి సంస్కృత పల్లెటూళ్ళలో వచ్చి ఉండేవాళ్ళు. వాస్తవంగా ఈ రోజు నగరంలోని అనేక చోట్ల హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా మనం కూడా నిర్వహించుకుంటున్నామని చెప్పేసి హిమాలయం సమారభ్య యావద్ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశిక్షతే అని చెప్పేసి ఏ భారత మాతకైతే పూజ్య స్వామీజీ ప్రారంభంలో పూజ చేశారో ఆ యొక్క పూజా చిత్రపటం కింద ఈ శ్లోకం ఉంటుంది, వేదాల నుంచి తీసుకున్నటువంటిది. దీని యొక్క భావార్థం ఏంటంటే హిమాలయం సమారభ్య, ఉత్తరాన ఏదైతే మన భారతదేశం అంటున్నామో ఈ భారతదేశము ఏ విధంగా అయితే మనం ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి వాస్తు ప్రకారంగా ఏదైతే నిర్మాణం చేసుకుంటామో ఆ విధంగా ఈ భారతదేశానికి ఉత్తరాన హిమాలయాల పర్వతాలు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరాన హిమాలయాల పర్వతాల నుండి దక్షిణాన ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వరకు, ఆ విధంగా 3 వైపుల సముద్రంతో ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఇది భారతదేశము. ఇది దేవతలు స్వతహాగా నిర్మించినటువంటి ప్రాంతము ఈ దేశము. ఏ విధంగా అయితే మనం స్వర్గానికి, ముక్తికి, మోక్షానికి మార్గము కావాలి అంటే ఆ విధంగా భారతదేశంలో జన్మిస్తే సరిపోతుంది. ఆ యొక్క ఆత్మకు ముక్తి, మోక్షము లభిస్తుందని చెప్పేసి ఇది మనము చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు మన ఇతిహాస పురాణాల్లో దేవతలు చెప్పినటువంటి విషయం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, 3 కోటి జీవరాశులు కూడా, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజం హిందూ సమాజమే. దీన్ని ప్రత్యేకంగా హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవాల్సినటువంటి అవసరము లేదు. అయితే మన సెక్యులర్ ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో మరి అనేక మతాల వాళ్ళు ఉన్నారు. సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఆ విధంగా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టే మనది సెక్యులర్ కంట్రీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇది హిందుత్వం అనేటటువంటిది మతము కాదు, ఇది ఒక ధర్మము, ఇది ఒక జీవన విధానము. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి చుట్టూ 3 వైపుల సముద్ర నీరుతో నిండి ఉండి ఉత్తరాన హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హిందూ ధర్మాన్ని పాటించాల్సిందే. అది జీవన విధానము. ఆ యొక్క ధర్మం ఎంత గొప్పదంటే, ఏదైతే మతాలు అని మనం మతాల్లోకి వెళ్ళినట్టయితే ఆ మతాలు మతాలు గొప్పయి, మా దేవుణ్ణి ఆరాధిస్తేనే మీరు స్వర్గానికి పోతారని చెప్తుంది. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి సంస్కృతి హిందుత్వం యొక్క సంస్కృతి, హిందూ సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మతాలు ఏమున్నా కూడా ఈ దేశము భారతదేశము, ఇది హిందూ దేశము, ఇది హిందూ దేశంగా ప్రత్యేకంగా ప్రకటించాల్సినటువంటి అవసరం లేదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘము శతాబ్ది సందర్భంగా ఈ సమాజానికి అంతా కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి, మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే, ఏదైతే ఈ దేశము మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మతాలు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మం పైన దాడులు చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ హిందుత్వానికి విఘాతం కలిగిస్తున్నటువంటి దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా హిందువులే అని చెప్పేసి చెప్పడానికి ప్రధాన కారణము, ఈ రోజు దేశంలో స్థితులు మారిన తర్వాత ఈ రోజు అనేక మంది కూడా రాజ్యాంగాన్ని
కురసవే కరుణాంబురాసి ధీంతారా ధీంతారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నటులతో నాపైన నీ చూపు ఆపేలా నిరంతరం నీకు నివాళివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక కానీ మనకు సమయం ఇచ్చి ఈరోజు మనకు సందేశం ఇచ్చినటువంటి మన ముఖ్య వక్త గణేష్ జీ గారికి స్వామీజీతో చిరు సత్కారం. ఈరోజు మనం భగవద్గీతను మెమెంటోలు ఇస్తే పక్కకు పెడతాము, ఇంకేదో ఇస్తే ఏదో పోతుంది. భగవద్గీత జీవన ఆదర్శ గ్రంథము, మన కర్మ గ్రంథము. శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా అట్లాగే యోగా అమ్మాయి యోగా బేట మహిమాన్విత